మనం చూసే ప్రపంచం వేరు, మనకు కనిపించని ప్రపంచం వేరు. కొన్నిసార్లు మనం సరదాగా చేసిన పనులే మన ప్రాణాల మీదికి తెస్తాయి. వంశీ ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. అతనికి పాత వస్తువులన్నా, అడవులన్నా ప్రాణం. కానీ ఆ రోజు అతను వెళ్తున్న నల్లమలలోని ఆ నిగూఢ ప్రాంతం మనుషులు వెళ్ళే చోటు కాదు. అతని చేతిలో ఉన్న ఆ పాత కెమెరా, అది అతని తాతగారిది. ఆ కెమెరా లెన్స్లో నుంచి చూస్తే లోకం ఎలా కనిపిస్తుందో వంశీకి ఇంకా తెలియదు. అడవిలో ఒక అరుదైన పక్షి కనిపించగానే వంశీ ఆగిపోయాడు. తన పాత కెమెరా తీసి ఫోకస్ చేశాడు. ఫోటో తీశాడు. ఆ కెమెరా పాతది కాబట్టి ఫోటో వెంటనే రాదు, మెల్లగా ప్రింట్ బయటకు వస్తుంది. వంశీ ఆ ఫోటోని చూశాడు. అతని ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. పక్షి కొమ్మ మీద ఉంది, కానీ ఆ కొమ్మ కింద ఒక మనిషి కాలు వేళ్ళు వేలాడుతూ కనిపిస్తుంది. వంశీ కెమెరాను పక్కకు పెట్టి చెట్టు వైపు చూశాడు. అక్కడ ఎవరూ లేరు. కేవలం ఖాళీ కొమ్మ మాత్రమే ఉంది. ఇది భ్రమ, లేక కెమెరాలోనే ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇక్కడ ఎవరు లేనప్పుడు ఈ ఫోటోలో ఈ కాళ్ళు ఎక్కడివి అని అనుకున్నాడు. ఆకాశం నల్లగా మారిపోయింది. వర్షం మొదలైంది. వంశీకి దగ్గరలో ఒక పాత బంగళా కనిపించింది. 100 ఏళ్ల నాటి ఆ కట్టడం చూస్తుంటేనే ఏదో ప్రమాదం పొంచి ఉందనిపిస్తుంది. వంశీ లోపలికి వెళ్ళాడు. హాల్లో ఒక పాత సోఫా, పైన దుమ్ము పట్టిన షాన్లియర్ ఉన్నాయి. వంశీ ఆ హాల్లోని ఒక ఫోటో తీశాడు. ఫోటో డెవలప్ అయ్యాక చూస్తే సోఫాలో ఒక ముసలావిడ కూర్చొని ఉంది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. ఆమె వంశీ వైపు చూస్తూ నవ్వుతుంది. వంశీ వెనక్కి తిరగగానే సోఫా మీద ఉన్న దుమ్ము కదులుతుంది. ఎవరో లేచి నడుస్తున్నట్టుగా గుర్తులు పడతాయి, కానీ మనిషి కనిపించడు. వంశీ భయంతో బంగళా బయటకు పరిగెత్తాడు. వంశీ వర్షంలో తడుస్తూ అడవిలో దారి వెతుక్కుంటున్నాడు. కానీ తను ఎటు వెళ్తున్నాడో తనకే తెలియదు. తన వెనుక ఎవరో అడుగులు వేస్తున్న శబ్దం వినిపిస్తుంది. వంశీ ఆగి వెనక్కి ఫోటో తీశాడు. ఆ ఫ్లాష్ వెలుగులో అడవి ఒక్క క్షణం మెరిసింది. ఫోటోలో వంశీ వెనుక ఒక పొడవాటి ఆకారం చేతులు చాచి అతని గొంతు పట్టుకోవడానికి వస్తుంది. అది మనిషి నీడ కాదు, అది ఒక ఆకలితో ఉన్న ఆత్మ. వంశీకి అర్థమైంది. ఆ కెమెరా కేవలం ఫోటోలు తీయడం లేదు, అది మరణాన్ని చూపిస్తుంది. వంశీ ఒక చిన్న గుడిసెలోకి చేరాడు. అక్కడ ఒక పాత అద్దం ఉంది. తన ముఖం ఎలా ఉందో చూసుకుందామని అద్దం ముందు నిలబడ్డాడు. అద్దంలో తను మామూలుగానే ఉన్నాడు, కానీ సందేహం వచ్చి ఆ అద్దాన్ని ఫోటో తీశాడు. ఆ ఫోటో ప్రింట్ చూసిన వంశీ నోట మాట రాలేదు. ఫోటోలో అద్దం లోపల వంశీ లేడు. ఒక కుళ్ళిపోయిన శవం ఉంది. అతని కడుపులో ఏదో పెద్ద గాయం ఉంది. వంశీ తన కడుపు మీద చేయి వేసి చూసుకున్నాడు. రక్తం. అప్పుడే అతనికి గుర్తుకొచ్చింది. అడవిలోకి వచ్చేటప్పుడే తన జీపు యాక్సిడెంట్ అయింది. తను అప్పుడే చనిపోయాడు. ఇప్పుడు ఉన్నది అతని ఆత్మ మాత్రమే. ఆ కెమెరా తన తాతగారిది కాదు, అది ఆత్మలను బంధించే కెమెరా. మరుసటి రోజు పోలీసులు వంశీ శవాన్ని, ఆ కెమెరాని కనుగొంటారు. ఒక కానిస్టేబుల్ ఆ కెమెరా వైపు చూస్తాడు. కెమెరా లెన్స్లో వంశీ ఆత్మ బందీ అయి కనిపిస్తుంది. క్లిక్. ఆ కానిస్టేబుల్ ఫోటో కూడా తీయబడింది. మృత్యువు ఇంకో వేట మొదలుపెట్టింది.